గైస్, ఐమ్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్స్టా పేజ్. సో నా 30 డేస్ ఛాలెంజ్లో అయితే 2 డేస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గైస్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి థర్డ్ డే అన్నమాట, డే 3 ఛాలెంజ్. సో ఈరోజు టాపిక్ దేని గురించి మాట్లాడుకుందామని బాగా ఆలోచించంగా ఏమనుకున్నానంటే, నాకు ఇష్టమైన పని ఏంటి అని మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నాకు ఇష్టమైన పని ఏంటిదంటే డ్యాన్స్. నిజమండి, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ మీరు చూస్తుంటారు నా ఇన్స్టా పేజ్లో చాలా వరకు డ్యాన్స్ వీడియోస్ కూడా ఉంటాయి. నాకు డ్యాన్స్ ఎందుకు ఇష్టం అంటే, చిన్నప్పటి నుంచి ఎందుకో ఆటోమేటిక్గా డ్యాన్స్ అంటే చాలా ఇష్టమైపోయింది నాకు. మెయిన్ థింగ్ ఎందుకు ఇంకా ఎక్కువ ఇష్టం అంటే, మా డాడీ నాకు డ్యాన్స్ చేయనీయడు, ఎక్కడ బయట కూడా చేయనీయడు. లైక్ మ్యారేజ్లలో కూడా, ఏదైనా ఫంక్షన్స్లలో కూడా డాడీ ఇన్వాల్వ్ చేయనీయడు. చేయకంటే వద్దు అని చెప్పాడు. అది నాకు కొంచెం ఎట్లా అనిపించింది, ఎందుకు చేయొద్దు, డ్యాన్స్ మంచిది అంటే నాకు ఇష్టమైన థింగ్ని చేయకుండా ఉండలేకపోయాను. సో ఇక స్టడీ అయిపోయింది, అంతా అయిపోయింది, హైదరాబాద్కి వచ్చేసాను. ఇక ఫార్మసీ చేస్తుండగానే కొంచెం నేర్చుకుంటున్నా. కాలేజ్లో కూడా చాలా మంచి మంచి పర్ఫార్మెన్స్ అనేది నేను ఒక్కదాన్ని సింగిల్గానే నేర్చుకొని, యూట్యూబ్లో అక్కడిక్కడ స్టెప్స్ నేర్చుకొని, మంచి సాంగ్ నేనే సెలెక్షన్ చేసుకొని నేను ఒక్కదాన్ని సోలో పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చేదాన్ని. అంటే నాకు ఎవరు నేర్పియరు గైస్. నేను ఎవరికైనా నేర్పిమని అడిగినా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు. అందుకని మనకు నచ్చిన పనిని ఒకరిని బతిమాలించుకొని చేయించుకోవడం కంటే, మనం ఎంత కష్టమైనా మనమే నేర్చుకొని మనమే ఆ పని వాళ్ళకి చేసి చూపిస్తే ఆ వచ్చే హ్యాపీనెస్సే వేరే లెవెల్ అసలు. నేనైతే మా కాలేజ్లో ఒక సీనియర్ అన్న డ్యాన్సర్ డీజేలు చేస్తే ఆయన 2-3 టైమ్స్ అడిగాను, నేర్పి అన్న అట్లా అని చెప్తే ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా మరి ఎందుకు నాకైతే నేర్పిలే. వేరే వాళ్ళకి నేర్పించిండ్రు, అది వేరే సంగతి. నేను ఇష్టంతో వెళ్ళి అడిగాను, నాకు నేర్పి అన్న, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, నాకు కొంచెం టైం ఫ్రీ ఉన్నప్పుడు నాకు కొంచెం నేర్పియండి అని చెప్పిన. చాలాసార్లు అడిగిన, కానీ తను ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు నచ్చలేదు అట్లా. ఎందుకంటే నేను వెళ్ళి అడిగినప్పుడు కొంచెం చెప్పాలి కదా, లేకపోతే నేర్పియాలి కదా. నేర్పిలే, నాకు నచ్చలే ఆ థింగ్. అందుకని ఇక నా అంతటా నేనే యూట్యూబ్లో అక్కడ ఇక్కడ మంచి మంచి స్టెప్స్ చూసి నా అంతటా నేనే నేర్చుకొని మంచి డాన్సర్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డ్యాన్స్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా డ్యాన్స్ నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ గైస్.